హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. వైజాగ్లో మనం మే 1 నుంచి కొత్త యూపీఎస్సీ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. మీరు వైజాగ్ నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎక్కడ వారైనా కావచ్చు, వైజాగ్లో మన హెడ్ ఆఫీస్ నుంచి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా 30th ఏప్రిల్ లోపు జాయిన్ అవ్వాలి. 30th ఏప్రిల్ లోపు జాయిన్ అయితే మీకు 70,000 ఫీజు, 5,000 రూపాయలు ఈఎంఐ ఆప్షన్ ఉంది. సో 5,000 కట్టి మీరు జాయిన్ అయిపోవచ్చు. 1 మే తర్వాత వచ్చారనుకోండి, ఫీ విల్ బీ 1 lakh రూపీస్, ఈఎంఐ కూడా 10,000 అవుతుంది. ఆఫ్లైన్కి ఫీ స్ట్రక్చర్ చేంజ్ చేస్తున్నాం. ఇప్పటివరకు చాలా తక్కువ పెట్టాము ఆఫ్లైన్కి. సో పెరిగిన ఖర్చులు, రెంట్స్ వీటన్నిటి దృష్ట్యా ఆఫ్లైన్ వరకు ఫీజు పెంచుతున్నాను. అయితే ఈఎంఐ ఆప్షన్ కంటిన్యూ చేస్తున్నాం. 10 నెలల్లోగా మొత్తం కట్టేలాగా 10,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఏ డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇది మన వైజాగ్ యొక్క అడ్రస్. ఒకసారి వచ్చి నన్ను కలుస్తానన్నా కలవచ్చు. అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ వాళ్ళ కోసం 5,000 పర్ మంత్తో మీరు స్టార్ట్ చేయొచ్చు ప్రిపరేషన్ని. ఆన్లైన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓన్లీ రికార్డెడ్ తీసుకోవచ్చు, లేదా లైవ్ అండ్ రికార్డెడ్ తీసుకోవచ్చు. లైవ్ క్లాసెస్ నాకు అటెండ్ అవ్వడానికి అవకాశమే లేదు అనుకుంటే మీరు రికార్డెడ్ కూడా తీసుకోవచ్చు. 50,000 రూపాయలే ఫీజు, 10 ఇన్స్టాల్మెంట్స్లో 5,000 పర్ మంత్ పే చేయొచ్చు. లేదు నాకు లైవ్ అటెండ్ అవుతాను, కొన్నిసార్లు అవుతుంది కొన్నిసార్లు అవ్వదు అనుకుంటే గో ఫర్ లైవ్ అండ్ రికార్డెడ్. 60,000 ఫీజు, 5,000. కంటెంట్ సేమే, రికార్డెడ్లోను లైవ్ అండ్ రికార్డులోను సేమ్ కంటెంట్ ఉంటుంది. ఇందులో లైవ్ మీరు అటెండ్ అవ్వగలుగుతారు, ఇందులో అటెండ్ అవ్వలేరు, అంతే డిఫరెన్స్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి ఏమైనా డౌట్స్ ఉంటే. ఈ 30th ఏప్రిల్ లోపు మాత్రమే ఈ యాక్సెస్ మీరు తీసుకోవాలి. అలాగే యూపీఎస్సీ ఆప్షన్ అండ్ ఇన్ఫినిటీ అగైన్ లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో మీకు లభిస్తుంది. జస్ట్ 5,000 రూపీస్ పర్ మంత్. ఇది కూడా మీకు 30,000 రూపీస్కి అందిస్తున్నాం. 30th ఏప్రిల్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షనల్స్ అన్నీ మనం అందిస్తున్నాం. ఈ 3 ఆప్షనల్స్ నేను స్వయంగా డీల్ చేస్తున్నాను. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి. సో ఇవాల్టి ఆర్టికల్ మర్డర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అని అర్థం చేసుకోండి. కామా పెట్టారు. మర్డర్ ఆఫ్ లా కామా ఆర్డర్. దేర్ మస్ట్ బి అన్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఇంటూ ది ఆతిక్ అహ్మద్ కేస్. ఆతిక్ అహ్మద్ అనే వ్యక్తిని బ్రాడ్ డే లైట్లో మర్డర్ చేశారు. సో ఈ మర్డర్ కేసు విషయంలో ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరగాలి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయంలో ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరగాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి. ఇన్ లైఫ్ అండ్ ఇన్ డెత్ ఫార్మర్ లా మేకర్ ఆతిక్ అహ్మద్ టిపిఫైడ్ ది కొలాప్స్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా ఇన్ యూపీ. సో ఆతిక్ అహ్మద్ అనే వ్యక్తి ఆయన బతుకున్నప్పుడు, చనిపోయినప్పుడు 2 సందర్భాల్లో కూడా ఆయన కొలాప్స్ ఆఫ్ రూల్ ఆఫ్ లాని టిపిఫై చేశారు. అంటే బతుకున్నప్పుడు ఆయన ఏ రోజు కూడా రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వలేదు. టిపిఫై చేయడం అంటే అర్థం ఏంటంటే బీ ఎ రిప్రజెంటేటివ్ ఎగ్జాంపుల్ ఆఫ్, అంటే కొలాప్స్ ఆఫ్ రూల్ ఆఫ్ లాకి అతను ఒక ఎగ్జాంపుల్గా నిలిచాడు. బతుకున్నప్పుడు, చావులో కూడా. చనిపోవడం కూడా పద్ధతిగా అఫీషియల్గా కాకుండా మర్డర్ అంటేనే రూల్ ఆఫ్ లాని బ్రేక్ చేయడం కదా, చట్ట ప్రకారం చేయకపోవడం కదా. బతుకున్నప్పుడు కూడా ఆయన ఒక డాన్ లాగా, గ్యాంగ్స్టర్ లాగా ఏ రోజు చట్టాన్ని ఫాలో అవ్వలేదు, చట్ట విరుద్ధమైన కార్యక్రమాలే చేసుకుంటూ వచ్చాడు ఆయన. ద విజువల్స్ ఆఫ్ బోత్ హిమ్ అండ్ హిస్ బ్రదర్ ఖాలిద్ అజీమ్ బీయింగ్ షాట్ డెడ్ ఇన్ కోల్డ్ బ్లడ్. ఇన్ కోల్డ్ బ్లడ్ అనేది ఒక ఇడియం. ఇన్ కోల్డ్ బ్లడ్ అంటే మీనింగ్ ఏంటి? రూత్లెస్లీ, వైలెంట్లీ, క్రూరంగా, దయా దాక్షిణ్యం లేకుండా, ఎటువంటి జాలి కరుణ లేకుండా అని అర్థం అనమాట. అలా వాళ్ళిద్దరు అన్నదమ్ముల్ని చంపడం అనేది జరిగింది. దాని విజువల్స్ అది మనకి సీసీటీవీలో రికార్డ్ అయినట్టున్నాయి. ఆన్ సాటర్డే వైల్ దేవర్ హ్యాండ్ కఫ్డ్ అండ్ ఇన్ పోలీస్ కస్టడీ. వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు, హ్యాండ్ కఫ్ అంటే చేతులకి సంకెళ్ళు వేసి ఉన్నప్పుడు, అంటే ఈ హ్యాండ్ కఫ్స్ వేసి ఉన్నప్పుడు జరిగింది. వైల్ దేవర్ హ్యాండ్ కఫ్డ్ ఇన్ పోలీస్ కస్టడీ షో ది అబ్జెక్ట్ లాలెస్నెస్ దట్ ప్రివైల్స్ ఇన్ ది స్టేట్. అబ్జెక్ట్ అంటే కంప్లీట్లీ, ఎక్స్ట్రీమ్లీ హోప్లెస్ అని అర్థం. హోప్లెస్ అని, ఎక్స్ట్రీమ్ అని మీనింగ్ అన్నమాట. ఎక్స్ట్రీమ్ లాలెస్నెస్ ఆర్ హోప్లెస్ లాలెస్నెస్ దట్ ప్రివైల్స్ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్న, ప్రివైల్ అంటే ఉండడం, రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్న లాలెస్నెస్ని అది ఇండికేట్ చేస్తుంది, చూపిస్తోంది అని అర్థం. ఎర్లీ ఇన్ మార్చ్ Ahmad had approached the Supreme Court of India expressing fear that he might be killed in a fake encounter
ఆన్ వన్ ప్రిటెక్స్ట్ ఆర్ ది అదర్ బై ద యూపీ పోలీస్. ఈ మార్చి నెలలో అహ్మద్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి ఏమని అన్నారు, నన్ను ఎన్కౌంటర్లో లేపేయొచ్చు ఆన్ వన్ ప్రిటెక్స్ట్ ఆర్ ది అదర్, అంటే ఏదో ఒక కారణం ఎక్స్క్యూజ్ చూపుతూ, ఏదో ఒక దాన్ని ఎక్స్క్యూజ్గా చూపుతూ, కారణంగా చూపుతూ యూపీ పోలీస్ నన్ను ఫేక్ ఎన్కౌంటర్లో లేపేయొచ్చు అని భయాన్ని వ్యక్తపరుస్తూ నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు ఆయన అప్రోచ్ అయ్యారు. ద కోర్ట్ రిఫ్యూజ్ టు ఎంటర్టైన్ హిజ్ ప్లీ. తన అభ్యర్థనని కోర్టు ఎంటర్టైన్ చేయలేదు, అంటే రిఫ్యూజ్ చేసింది. హిస్ సన్ అసద్ అహ్మద్ వాజ్ కిల్డ్ ఇన్ అన్ అలీజ్డ్ ఎన్కౌంటర్ విత్ ఎ యూపీ పోలీస్ టీమ్ ఆన్ థర్స్డే ఇన్ ఝాన్సీ. గురువారం నాడు ఆయన కొడుకు అసద్ అహ్మద్ని కూడా చంపేశారు. అది కూడా ఎన్కౌంటర్, పోలీస్ ఎన్కౌంటర్. ఎలీజ్డ్ అంటే చెప్పబడుతున్నా, ఖచ్చితంగా అని తెలియదు, బట్ చెప్పబడుతున్నా అనుకుంటున్నా, ఝాన్సీలో చంపేయడం జరిగింది. ఫాదర్ అండ్ సన్ వర్ బోత్ అక్యూజ్డ్ ఇన్ ద సెన్సేషనల్ డేలైట్ మర్డర్ ఆఫ్ ఎ పొలిటికల్ రైవల్ ఇన్ ఫిబ్రవరి. ఈ మధ్యనే ఫిబ్రవరిలో వాళ్ళ యొక్క ఒక పొలిటికల్ రైవల్ని డేలైట్ మర్డర్, అంటే మనకి ఉదయాన్నే పగలే ఆయన మర్డర్ చేశారు. ఆ మర్డర్ కేసులో వీళ్ళిద్దరూ మర్డర్ కేసులో నిందితులు, వాళ్ళిద్దరూ అక్యూజ్డ్ అనమాట. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు చనిపోయారు. అహ్మద్ ద ఫార్మర్ లీడర్ ఆఫ్ ద సమాజ్వాదీ పార్టీలో ఇంతకుముందు ఆయన లీడర్గా ఉండేవాడు. అండ్ అప్నాదల్లో కూడా చేశాడు. ఓపెన్ హిస్ హిస్టరీ షీట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 17. 17 ఏళ్ళకే తన క్రైమ్ హిస్టరీ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ హ్యాడ్ మోర్ దెన్ 100 క్రిమినల్ కేసెస్ అట్ ద టైమ్ ఆఫ్ హిస్ మర్డర్ అట్ ద ఏజ్ ఆఫ్ 60. ఈ 60 ఏళ్ళ వయసులో చనిపోయాడు. ఈ ఏజ్కి 100 క్రిమినల్ కేసెస్ తన మీద ఉన్నాయి. Far from facing the force of law, he reigned supreme as a dawn-come politician through various regimes in UP since the 1990s. 1990s నుంచి ఎప్పటి వరకు రకరకాల ప్రభుత్వాలు, రకరకాల రూలింగ్స్, రకరకాల గవర్నమెంట్స్ ఉన్నాయి. అయినా ఏ రోజు కూడా అతను he reigned supreme అంటే he was the best యాజ్ ఎ డాన్ కమ్ పొలిటీషియన్. ఒక డాన్ లాగా, పొలిటీషియన్ కమ్ డాన్ లాగా తను తన ఆధిపత్యాన్ని నిరూపిస్తూనే వచ్చాడు. అంటే ప్రభుత్వాలు మారినా సరే తను ఎవరు టచ్ చేయలేకపోయేవారు. ఎవరు వచ్చినా తన క్రైమ్ అలాగే అప్రతిహతంగా కొనసాగేది అని అర్థం అనమాట. సో ఫోర్స్ ఆఫ్ లాని తను ఫేస్ చేశాడా? ఫేస్ చేయలేదు. ఫోర్స్ ఆఫ్ లాని ఫేస్ చేయకుండా తను ఒక డాన్ లాగా సాలిడ్గా నిలబడ్డాడు. ఈవెన్ వెన్ హీ వెంట్ టు జైల్, తను జైలుకి వెళ్ళినప్పుడు కూడా హిజ్ ఎంపైర్ ఆఫ్ క్రైమ్ డిడ్ నాట్ కొలాప్స్. తన క్రైమ్ ఎంపైర్ అనేది కొలాప్స్ అయిందా? అవ్వలేదు. జైలుకి వెళ్ళినప్పుడు కూడా తన నేర సామ్రాజ్యం అనేది అలాగే కంటిన్యూ అయింది, అది కొలాప్స్ కాలేదు. అంటే తనకు అంత ఇన్ఫ్లుయెన్స్ అనమాట. హీ వాజ్ షిఫ్టెడ్ టు ఎ ప్రిజన్ ఇన్ గుజరాత్ ఇన్ 2019. 2019లో గుజరాత్లో ఉన్న ప్రిజన్కి ఆయన షిఫ్ట్ అయ్యాడు. అండ్ ఆన్ హిజ్ రిటర్న్ టు యూపీ నుంచి రిటర్న్ అయిన తర్వాత వాజ్ ఫేసింగ్ ఫ్రెష్ ఛార్జెస్ ఆఫ్ మర్డర్ విచ్ ఎండెడ్ విత్ హిజ్ ఓన్ కిల్లింగ్ ఇన్ ద మోస్ట్ చిల్లింగ్ మేనర్. చిల్లింగ్ అంటే హారిఫయింగ్ మేనర్ అనమాట. సో తనని 2019లో గుజరాత్లో ఉన్న ఒక ప్రిజన్కి షిఫ్ట్ చేశారు. తిరిగి వచ్చిన తర్వాత హీ వాజ్ ఫేసింగ్ ఫ్రెష్ ఛార్జెస్. కొత్తగా ఛార్జెస్ అంటే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మర్డర్. మళ్ళీ ఎవరినో మర్డర్ చేశారన్న ఆరోపణలు ఆయన ఫేస్ చేస్తూ చివరికి ఆయనే మర్డర్ అయిపోయాడు ఇన్ ద మోస్ట్ హారిఫయింగ్, భయానకమైన రీతిలో అని అర్థం అనమాట. అకార్డింగ్ టు ద యూపీ పోలీస్, 183 alleged criminals have been gunned down ఇన్ ఎన్కౌంటర్స్ ఇన్ ద లాస్ట్ 6 years. గత 6 ఏళ్లలో 183 మంది క్రిమినల్స్ అని చెప్పబడుతున్న వాళ్ళని చంపేశారు పోలీసులు ఎన్కౌంటర్స్లో. మోర్ దాన్ 10,900 పోలీస్ ఎన్కౌంటర్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ సిన్స్ మార్చ్ 2017. 2017 మార్చి నుంచి 10,900 పోలీస్ ఎన్కౌంటర్స్ యూపీలో జరిగాయి. డ్యూ ప్రాసెస్ ఈజ్ సెంట్రల్ టు ఎనీ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లాకి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ ప్రొసీజర్, ప్రాసెస్. ఏ పని చేయాలన్నా చట్ట ప్రకారం, రూల్స్ ప్రకారం, లా ప్రకారం వెళ్ళాలి. చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు. అండ్ వన్స్ దట్ ఈస్ అలౌడ్ టు బీ షార్ట్ సర్క్యూటెడ్, ఒకవేళ దాన్ని షార్ట్ సర్క్యూట్ చేసే ఛాన్స్ మనం ఇచ్చేస్తే ద రిజల్ట్ ఈజ్ కేవోస్. అప్పుడు రిజల్ట్ ఏంటి? కేవోస్. కేవోస్ అంటే గందరగోళం. ద యూపీ పోలీస్ షార్ట్ సర్క్యూట్ చేయడం అంటే అర్థమైందా? అంటే ప్రొసీజర్ని మనం షార్ట్కట్లో కొట్టేస్తే, అంటే రూల్ ఫాలో అవ్వకుండా పని పూర్తి చేసే అవకాశాన్ని కల్పిస్తే అది గందరగోళానికి దారితీస్తుంది, లాలెస్నెస్కి దారితీస్తుంది, ఎనార్కీకి దారితీస్తుంది.
అంటే చట్టం ఉందా లేదా, రూల్ ఉందా లేదా అనే సిచ్యువేషన్గా దారితీస్తుంది. ద యూపీ పోలీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ హ్యావ్ స్ట్రెచ్ ద లిమిట్స్ ఆఫ్ ఇట్స్ లెజిటిమేట్ పవర్ బై ద డుబియస్ అండ్ డిస్క్రిమినేటరీ అప్లికేషన్ ఆఫ్ లా అండ్ ప్రాసెసెస్. యూపీ పోలీసు అడ్మినిస్ట్రేషన్ ఏం చేసే, వాళ్ళకున్న లెజిటిమేట్ పవర్ అంటే చట్టపరంగా వాళ్ళకు వచ్చిన పవర్ యొక్క లిమిట్స్ని స్ట్రెచ్ చేసే, అంటే బియాండ్ వెళ్ళాయి. వాళ్ళకి ఎన్ని పవర్స్ ఉన్నాయో దానికి బియాండ్ వెళ్ళి, అండ్ బై ద డుబియస్ అంటే అనుమానించదగ్గ, అండ్ డిస్క్రిమినేటరీ అప్లికేషన్ ఆఫ్ లా. డిస్క్రిమినేటరీ అంటే తెలుసు కదా మనకి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్క్రిమినేటరీ? అందరినీ ఒకేలాగా చూడకపోవడం. వివక్షాపూరితమైన అప్లికేషన్ ఆఫ్ లా అండ్ ప్రాసెస్ అంటే ఈ చట్టాన్ని ఒకళ్ళ విషయంలో ఒకలా అప్లై చేస్తున్నారు, ఇంకో విషయంలో ఇంకోలా అప్లై చేస్తున్నారు. సో వాళ్ళ యొక్క కాండక్ట్ డుబియస్, అనుమానించదగ్గలాగా మారిపోయింది అని చెప్తున్నారు. ద డెమాలిషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ పీపుల్ సస్పెక్టెడ్ ఆఫ్ క్రైమ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ పొలిటికల్ ప్రొటెస్ట్ హ్యాస్ బికమ్ రొటీన్. ఎవరైతే పొలిటికల్ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో లేదా క్రైమ్ చేశారని అనుమానిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ని డెమాలిష్ చేసేయడం అనేది చాలా రొటీన్ వ్యవహారంగా మారిపోయింది యూపీలో. ఇట్ అపియర్స్ దట్ దిస్ ప్రాక్టీస్ ఈజ్ పాపులర్ అమాంగ్ ద సపోర్టర్స్ ఆఫ్ ద రూలింగ్ భాజపా, భారతీయ జనతా పార్టీ అండ్ చీఫ్ మినిస్టర్ Yogi Adityanath, and that makes this trend not merely lawlessness but also a social pathology. ఓకే, విషయం ఏంటంటే ఇట్ అపియర్స్ దట్ దిస్ ప్రాక్టీస్ అంటే ఏంటి, ఈ డిమాలిష్ చేసేయడం, పొలిటికల్ రైవల్స్ లేకపోతే తప్పు చేశారని భావించిన వాళ్ళ ప్రాపర్టీస్ని డిమాలిష్ చేసే ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఈజ్ పాపులర్ అమాంగ్ ద సపోర్టర్స్ ఆఫ్ ద బీజేపీ సపోర్టర్స్ అందరిలోనూ ఇది బాగా పాపులర్ ప్రాక్టీస్. ఇది అంటే వాళ్ళందరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, అది కరెక్ట్ అని భావిస్తున్నారు. అండ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఫాలోవర్స్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, దట్ మేక్స్ దిస్ ట్రెండ్ నాట్ మియర్లీ లాలెస్నెస్. సో ఈ ట్రెండ్ అది లాలెస్నెస్ మాత్రమే కాదు, అంటే చట్టం లేకపోవడం, ప్రొసీజర్ ప్రకారం లేకపోవడమే కాదు, ఇట్ ఆల్సో మేక్స్ ఇట్ ఏ సోషల్ పెథాలజీ. ఇది ఒక పెథాలజీ అంటే డిసీజ్, పెథాలజీ అంటే డిసీజ్ అనమాట. పెథాలజీ అంటే రెండు మీనింగ్స్. స్టడీ ఆఫ్ డిసీజెస్ని కూడా మనం పెథాలజీ అంటాము, లేదా ఒక మెడికల్ కండిషన్ లేదా డిసీజ్ని కూడా పెథాలజీ అంటాం. ఒక సోషల్ డిసీజ్గా మారిపోయింది ఇది అని అర్థం. అది నాట్ జస్ట్ మియర్లీ లాలెస్నెస్ బట్ ఇట్ ఇస్ బికమ్ ఏ సోషల్ పెథాలజీ. సెవరల్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ సాట్ అకౌంటబిలిటీ ఇన్ ద డబుల్ మర్డర్ దట్ టుక్ ప్లేస్ అండర్ ద వాచ్ ఆఫ్ యూపీ పోలీసు కనుసన్నల్లోనే వాళ్ళు చూస్తుండగానే జరిగిన డబుల్ మర్డర్ విషయంలో అకౌంటబిలిటీ కావాలి, జవాబుదారీగా ఉండాలి మీరు అని చెప్పేసి రాజకీయ పార్టీలు అడిగాయి, కోరుకున్నాయి. ద స్టేట్ హ్యాజ్ అనౌన్స్డ్ 3-member కమిషన్ హెడెడ్ బై, డబుల్ మర్డర్ ఏంటి, అన్నదమ్ములు ఇద్దరు, ఈ అతిక్ అహ్మద్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు చనిపోయారు. సో ఈ విషయంలో గవర్నమెంట్ అకౌంటబుల్గా ఉండాలని చెప్పి పార్టీలన్నీ రిక్వెస్ట్ చేయడం జరిగింది, అడగడం జరిగింది. నౌ స్టేట్ ఏం చేసిందంటే 3 సభ్యుల కమిషన్ని ఏర్పాటు చేసింది, హెడెడ్ బై ఏ ఫార్మర్ హైకోర్టు జడ్జ్ నేతృత్వంలో ఉన్న ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. టు ఎంక్వైర్ ఇంటూ ది ల్యాప్సెస్, దీంట్లో లోపాలు, ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో, ప్రొసీజర్స్ ఎక్కడెక్కడ ఫాలో అవ్వలేదని ఎంక్వైరీ చేయడానికి 3 సభ్యుల కమిషన్ ఏర్పాటు చేశారు. కన్సిడరింగ్ ద సీరియస్ చార్జెస్ that the state government and its police face of discrimination based on religion and caste. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, పోలీసులు ఏమి ఛార్జెస్ ఫేస్ చేస్తున్నాయి, డిస్క్రిమినేషన్ చేస్తున్నాయి అని, రిలీజియన్ విషయంలో, కాస్ట్ విషయంలో. అంటే కాస్ట్ పేరుతో, రిలీజియన్ పేరుతో అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయట్లేదు. కొందరి విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు, కొందరి విషయంలో నార్మల్గా ఉంటున్నారని చెప్పి వాళ్ళపైన ఛార్జెస్ ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే, అండ్ స్కాంట్ రిగార్డ్ ఫర్ డ్యూ ప్రాసెస్ పట్ల వాళ్ళకున్న డిస్రిగార్డ్. స్కాంట్ అంటే లిటిల్, స్కాంట్ అంటే మీనింగ్ లిటిల్ అని అర్థం అనమాట, చాలా తక్కువ అని అర్థం. రిగార్డ్ అంటే కేర్. డ్యూ ప్రాసెస్ పట్ల వాళ్ళకున్న ఆ రిగార్డ్ అనేది చాలా తక్కువ ఉంది, అంటే ప్రాసెస్ ఫాలో అవ్వాలన్న జ్ఞానం అనేది ఫాలో అవ్వట్లేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచిస్తే అన్ ఎంక్వైరీ ఆఫ్ డెమాన్స్ట్రబుల్లీ ఇండిపెండెంట్ నేచర్ ఇస్ రిక్వైర్డ్. సో కాబట్టి డెమాన్స్ట్రబుల్ ఇండిపెండెంట్, ఈ ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా ఇండిపెండెంట్గా జరుగుతుంది అన్న నమ్మకం ఉండేలాంటి ఎంక్వైరీ మనం వెయ్యాలి. అంటే ఎటువంటి పక్షపాతం లేకుండా, ప్రభుత్వాల యొక్క ఇన్ఫ్లుయెన్స్కి లొంగకుండా వాళ్ళు విచారణ చేస్తారు అని ప్రజలందరూ నమ్మగలిగేలాంటి ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్, పోలీసులు ఇప్పటికే వివక్షాపూరితంగా వ్యవహరిస్తారని చెప్పేసి చాలా ఛార్జెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా జరగాలి, ఎందుకంటే చనిపోయింది ఇద్దరు ముస్లిమ్స్ కాబట్టి. అది ఇక్కడ ఫైనల్గా చెప్పడం జరిగింది.
సో మరొకసారి చెప్తున్నాను, యూపీఎస్సీ ఇన్ఫినిటీకి మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలంటే బెస్ట్ ఆపర్చునిటీ ఎల్టీఎక్స్ క్లాసెస్లో 5,000 రూపాయలతో మీరు జాయిన్ కావచ్చు. ఆన్లైన్లో మనకి రికార్డెడ్ ఆప్షన్ ఉంది, లైవ్ అండ్ రికార్డెడ్ ఉంది. రికార్డెడ్ కేవలం 50,000 రూపాయలకి మీరు జాయిన్ కావచ్చు. లైవ్ అండ్ రికార్డెడ్ 60,000 రూపాయలకి రావచ్చు. ఇది కూడా సింగిల్ పేమెంట్ చేయక్కర్లేదు, 5,000 పర్ మంత్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఆఫర్ మీకు 30th ఏప్రిల్ వరకు మాత్రమే ఉంటుంది. టేక్ కేర్, బాయ్.